ప్రభుత్వ భూమి తాకట్టు 8 కోట్ల ఆంఫట్టు. సూపర్ కదా ఇల్లు. ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టారంట. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ పేరుతో మారగంటి రాజేందర్ రెడ్డి, మారగంటి ప్రవీణ్ రెడ్డిలు భారీ మోసం. బ్యాంకర్లను మోసగించిన బడా మోసగాళ్లు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలో సరికొత్త మోసం. సర్వే నెంబర్ 584కు బదులు 581/1 చూపిన వైనం. ఉప్పల్ మండలం ఉప్పల్ కాల్సా గ్రామంలో సర్వే నెంబర్ 581/1లో ప్రభుత్వ భూమిగా తేటతెల్లం. ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా లోన్ మంజూరు. 8 కోట్లు తీసుకొని ఎగ్గొట్టిన మారగంటి కుటుంబ సభ్యులు. ప్రభుత్వ భూమిని వేలం వేసిన యూనియన్ బ్యాంక్. వేలంపాట్లో దక్కించుకున్న కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్. కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ సైతం మోసం చేసిన బ్యాంక్. సర్కారు భూమిని స్వాధీనపరచుకోనున్న రెవెన్యూ యంత్రాంగం. అసలు చూసారా, అసలు సినిమాలో చెప్తారు చూసారు, ఇక్కడ పెద్ద ఇలాకత మఫిలియా నడుస్తుంది అన్నట్టు. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమిని చూపించి ఎవడో వీళ్ళు లోన్ తీసుకున్నారు. మరి యూనియన్ బ్యాంక్ అంత గుడ్డిగా కళ్ళు మూసుకుపోయి ప్రభుత్వ భూమి అని ఎంక్వైరీ కూడా చేసుకోకుండా దానికి లోన్ ఇచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. లోన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఎగ్గొట్టారు. యూనియన్ బ్యాంక్ ఏం చేసింది, ఆ స్థలాన్ని జప్తు చేసింది. జప్తు చేసింది ఏం చేసింది, వేలంలో ఈ కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ అనే వాళ్ళకి అమ్మింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు వచ్చి, అసలు మీరెవరు అమ్మటానికి, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని మేము స్వాధీనం చేసుకుంటాం అంటున్నారు. ఎవరి భూమి, ఎవరు అమ్మారు, ఎవరు లోన్ తీసుకున్నారు, ఎవరు మళ్ళీ వేలం వేశారు, చివరికి మళ్ళీ తిరిగి ఆడికి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా నష్టపోతుంది ఎవరైనా అంటే ప్రభుత్వం, పాపం ఈ కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు. ఎందుకంటే దీనికి 8 కోట్లు లోన్ తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ లోన్ ఇచ్చిన యూనియన్ బ్యాంక్ బాగానే ఉంది. వాళ్ళు దాన్ని జప్తు చేసి వాళ్ళు అమ్మినందుకు మళ్ళీ దానికి మళ్ళీ ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి వచ్చి ఉంటాయి. ఈ మధ్యలో అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా కళ్ళు మూసుకొని లోన్ ఇచ్చినందుకు ఎంతో కొంత వాళ్ళకి ఆమ్యాలు వచ్చి ఉంటాయి. ప్రభుత్వం మీద ఇంతమంది బాగుపడ్డారు చూడండి. రెవెన్యూలో ఇప్పటికైనా మెలకు వచ్చింది, అది గొప్ప విషయం మనకాడ. సర్వే నెంబర్ చూడండి, ఎక్కడైనా అంటే గొర్రె కషాయవాడిని నమ్ముతున్నాను చందంగా బ్యాంకులు ఎగ్గొట్టే వరకే లోన్లు ఇస్తాయి. అదే మనలాంటి సామాన్యులు తీసుకుంటే మొన్న అక్కడ తెలంగాణలో ఎక్కడో ప్రాంతంలో లోన్ కట్టాలని ఇంటి ముందుకెళ్ళి గేట్లు కూడా బీక్కెళ్ళారు బ్యాంకు వాళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళని ఏమన్నారు ఎందుకు?